హలో ఎవ్రీవన్. ఇప్పుడైతే ప్రజెంట్ టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 12:30 అవుతుంది. ఇంట్లో అయితే ప్రజెంట్ గ్రాసరీస్ అయితే ఏం లేవు. సో వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకోవాలి ఫస్ట్. అండ్ దెన్ ఈవినింగ్ ఒక స్మాల్ బర్త్డే పార్టీ అయితే ఉంది. చలో ఫస్ట్ అయితే గ్రాసరీస్ తెచ్చుకుందాం. సో నేనైతే స్టార్ట్ అయిపోయాను. చూస్తున్నారు కదా, ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టగానే వర్షం అయితే స్టార్ట్ అయింది. అంతసేపు ఒక వాన లేదు, ఏం లేదు. వెదర్ అయితే కొంచెం క్రిటికల్గానే ఉండే. వన్స్ నేను బయట అడుగు పెట్టిన వర్షం స్టార్ట్ అయింది. చూడండి, ఇక్కడ హౌసెస్ అయితే ఇలా ఉంటాయి. సో మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టయితే మనం వెళ్ళే గ్రాసరీ స్టోర్ ఒక దూరం ఏమి ఉండదు, ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. వెళ్ళాల్సిన స్టోర్ అయితే ఆపోజిట్ కనిపించేది, అది వరల్డ్ వైడ్ అంటే ఏషియన్ స్టోర్ అనమాట. బేసిక్లీ మన బ్యాక్ హోమ్ కంట్రీలో ఏవేవైతే ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయో అన్నీ ఇక్కడ ఈ స్టోర్లో దొరుకుతాయి. సో ఇప్పుడైతే నాకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి పొటాటో, టమాటో అండ్ కాలీఫ్లవర్. బిల్ వచ్చేసి అప్రాక్స్ 7.7 pence. సో ఇప్పుడు నాకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అయితే అందులో దొరకలేదు. పక్కనున్న లిటిల్ స్టోర్లోకి వెళ్తున్నాను. ఇందులో వచ్చేసి నాకు పీనట్ బటర్ అండ్ ఇంకా కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే కావాలి. అవి తీసుకొని ఇందులో నుంచి ప్యాకప్ అవుదాం. ఓకే, గ్రాసరీస్ అయితే ఫినిష్ అయ్యాయని బయటికి వస్తే మళ్ళీ ఈ వర్షం అనేది పలకరిస్తుంది. ఇప్పుడు ఇది ఫినిష్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. కాకపోతే మనం బై వాక్ అయితే వెళ్తలేము ఇప్పుడు. ఇందాక మనం తీసుకున్న గ్రాసరీస్ అయితే అందులో వరల్డ్ వైడ్ ఆపోజిట్ కనిపిస్తున్న స్టోర్లో. సో అది ఇది పక్కనే అనమాట. బై వాక్ ఇక్కడికి రావచ్చు. అండ్ ఈ కనిపించే బస్ స్టాప్లోనైతే మనకి బస్ వస్తుంది. సో చూస్తున్నారు కదా, వెదర్ అయితే సెకండ్స్లో చేంజ్ అవుతుంది. మనం వెళ్ళే బస్ అయితే వచ్చేసింది. అక్కడ బ్లూ బస్ కనిపిస్తుంది, అది ఎక్కి మనం ఇంటి దగ్గర వెళ్ళాలి. ఓకే, ఇప్పుడైతే మేము ఆల్ సెట్ ఫర్ ద ఫంక్షన్. నేనైతే రెడీ అయిపోయి ఇంటి బయటకు వచ్చేసాను. ఇదైతే నా అవుట్ఫిట్.